పవన్ కళ్యాణ్ గారు కుర్రోడు యూత్, ఆయన కొన్ని అనుభవాలు రావాలి. 10 సంవత్సరాలు పాలిచ్చి అంతా డెవలప్మెంట్ చేసుకుంటే 5 ఏళ్ళు కాదు, డెవలప్మెంట్ కాదు, ఓ 10-15 సంవత్సరాలు అయితే రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యిద్ది. రోడ్లు కానీ మొత్తం కంపెనీలు కానీ అంతా బాగుపడుద్ది. అంతా కలిసి చేయాలి. అంటే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు 2 ఆర్టికల్ రాశారు, ఇది నారా లోకేష్ ఫేవర్ గా. అవంతా వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది అనుకోవచ్చా ఇదంతా? నీ బొట్టు నా బొట్టు 100 మంది రాయొచ్చు, 100 రకాల రచయితలు రాయొచ్చు. మీరు ఇప్పుడు నేను వైసీపీ కాంగ్రెస్ ఇంకో వైసీపీ పార్టీ అని అనుకుందామండి. నా ఇటు వచ్చి నేను చెబుతా, ఈయన వచ్చి బీజేపీ అనుకో, ఆయన ప్రకారం చెబుతాడు. ఇదంతా లొల్లియేగా. మీడియాలో అడిగితే ఇప్పుడు వాళ్ళ ఇదంతా లొల్లియేగా. ఫస్ట్ వచ్చినప్పుడే అందరికి చెప్పాలి కదా, ఇలా డిప్యూటీ సీఎం పవన్ నారా లోకేష్ అంటున్నారు, ఇది అనొద్దు అని చెప్పాలి కదా. అందరు ఒకరేని కోరు ఏదైతే వాంటెడ్ గా అన్నట్టే ఉంది కదా ఇప్పుడు చూస్తుంటే. ఇదంతా మన మీడియా ఇప్పుడు ఇంతమంది ఛానళ్ళు నా ముందు ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు నేను చెప్పినట్టే నేను చెప్తానండి. ఇప్పుడు సొంతపాటి ఎమ్మెల్యేలు అన్నప్పుడు మీడియా వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు అనంత అయితే చూపించారు కదా. ఇన్ని రోజులు అయితే ఎవరు చూపించారు కదా మీడియా వాళ్ళు. సొంత ఎమ్మెల్యేలు ఎవరున్నారు చెప్పు, ఒకళ్ళు చూపించండి నాకు. మళ్ళీ పోతే నిన్న దావోస్ లో అతను కూడా అన్నాడు, ఒక అతను అన్నానని కామించింది కామియటమే. సీఎం కావాలని అంటే నారా లోకేష్ సీఎం కావాలని దావోస్ లో ఒక ఆయన అన్నాడు చంద్రబాబు ముందే. దావోస్ అంటే ఎక్కడది మన దేశం కాదు. నేను అంటాడయ్యా, ఇప్పుడు మన దేశం బాగుండాలని. ఇప్పుడు మన దేశం నుంచి ఎంతో మంది బతకడానికి విదేశాలు వెళ్ళారు. మన కంపెనీలు విదేశాల నుంచి మనకే కంపెనీలు అన్ని వచ్చి ఉంటే మనం ఒక దేశానికి పోయి బానిసలాగా వాడు బతక అవసరం లేదుగా. మన ఇండియాలో మనమే బతుకుతుందా? ఆ కంపెనీలను ఎవరు తెచ్చారు? పునాది ఎవరు? ఆ కంపెనీలు ఎవరు? చంద్రబాబు గారు గుర్తుపెట్టుకో. ఆ కంపెనీలన్నీ తెచ్చింది ఇంత డెవలప్మెంట్ కావడానికి. ఆయన చేసిన పాదాన్ని, ఆయన వేసిన పునాదిని రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేశాడు. అట్లాగే ఇప్పుడు జగన్ గారు చేసినట్టు జగన్ సీఎం అయ్యేవాడే. పోయిన 10 ఏళ్ళు తెలంగాణ ఏం డెవలప్ అవ్వలేదా? ఎప్పుడు పోయిన 10 ఏళ్ళు కేసీఆర్ కూడా చేశాడండి. వచ్చిన దాన్ని చేయకుండా వదిలిపెట్టలే, ఆయన చేసుకుంటూ వచ్చాడు. కేసీఆర్ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఈయన కూడా చేసుకుంటూ వస్తాడు. చేసుకుంటూ వస్తేనే నెక్స్ట్ సీఎంలు అవుతారు. చేయలేదనుకో ఎవడో గాడు. ఇప్పుడు జగన్ చేయలేదుగా, పిరికడ మట్టి వేయాల, పిరికడ తార వేయాల, పిరికడ సిమెంట్ వేయాల. ఎక్కడ బట్టి ఆడబడితే వాళ్ళు ఆఫీసులు కట్టుకున్నారు. ఆడబడి జిల్లాకు ఒక ఆఫీసు కట్టి ఆ డబ్బులు కడితే రోడ్లు బాగోవా? నాడు నేడు స్కూల్ ఎన్ని ఉన్నాయి? అంత ముందు లేవా స్కూల్లో? పల్లెటూళ్ళలో డెవలప్మెంట్ లేవా? నేను మా ఊరుంది. మా ఊళ్ళో ఏం కట్టాడు చూపించు. మా ఊళ్ళో ఏం స్కూల్ కట్టాడు చూడు. ఏం కట్టాడు చూపించు. మాది పెద్దపాలెం, చూపించు. మా పుట్టిన కాంచి ఉన్నాయి 2 స్కూళ్ళు. ఏంది ఇంగ్లీష్ మీడియం? తెలుగు అనేది లేకుండా నాశనం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం మన తెలుగు గడ్డ మీద తెలుగు అనేది ఉండాలి. తెలుగు బాగూడదు. మన తెలుగు జాతి, మన తెలుగు గౌరవాన్ని పోగొట్టకూడదు. ఇంగ్లీష్ మీడియాలు నాలుగీసుకోవడానికి కూడా పనికిరావు. అర్థమైందా? పుట్టిన పిల్లలు తెలుగు మాట్లాడలేకపోతున్నాడు. చంద్రబాబు తెచ్చిన ఐటీ కంపెనీలలో ఇంగ్లీషే కావాలంటారు. ఇంగ్లీష్ కావాలంటారండి, తెలుగు కూడా ఉండాలి. తెలుగు లేకుండా ఇంగ్లీష్ మీడియాలు చదవకూడదు. మన పిల్లలకు ఎవరికైనా మనం అందరం చెప్పుకోవాలి, తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి. కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలన్నీ మూసేపియచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎందుకు మూపిస్తారు? తెలుగు మీడియం లో పెట్టచ్చు కదా. తెలుగు అన్ని ఉండాలి. తెలుగు అంత ముందు ఇంగ్లీష్ లేదా? ఏది జగన్ రాకముందు ఇంగ్లీష్ లేదా? బుక్ లో కూడా ఒక పేజీ తెలుగులో అంటే ఒక పేజీ ఇంగ్లీష్ లో ఉంది. ఫస్ట్ నుంచే ఉంది. ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ లో లేదు కదా. ఎందుకు లేదు? చూపి. నేను నాకు ఇవాళ 54 సంవత్సరాలు. 54 సంవత్సరాలు అప్పుడే ఇంగ్లీష్ చదివా. నేను 7వ తరగతి వరకు చదివా. అప్పటికే 6 నుంచి ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ లో ఎప్పుడు లేదు. గవర్నమెంట్ స్కూల్లోనే అప్పుడే ఉంది ఇంగ్లీషు. అంటే ఇప్పుడు ప్రత్యేక మీడియం అని పెట్టారు. ఇదంతా సంపద.